లే ఇవ్వద్దు నా వద్దు కదలే, నువ్వు పెట్టుకున్నావు నేను పోనీ గ్యాప్లు పడింటే 10,000 తెచ్చి నాకు కుర్చిచ్చానే. నేను పెట్టుకుందామంటే కూడా కరెంట్ లేదని, అందుకే ఇప్పుడు నేను నానబెట్టినానే. ఎలా మా తమ్ముడి పొద్దు నారు తెచ్చాడో కూర్చుతాడో కరెంట్ వరకు ఇద్దాం చెప్పొచ్చి నేమలేనా నువ్వేంటి చెప్తాలేనా అట్లా కదా? అట్లాంటి నా వంతుల నేను నువ్వు అట్లా పెట్టుకుంటావు, ముచ్చేలా ఫస్ట్ నేను పెట్టుకుంటాను నేను. చూడనే 10,000 చచ్చిపోతే నష్టపోతానే 10,000. సర్లే ఇవ్వద్దు మా ఆయన నేళ్ళు ఇడిచేయడానికి వచ్చిన మిరప చెట్టుకుని బాగుపడితే నీకు 5 లక్షలు నువ్వు వచ్చినా నాకు ₹1,00,000 ఏమన్నా ఇస్తావునేమాలే. అట్లా ఎందుకంటేనే ఎవరేం ఇస్తారులే కదా? అట్లా తప్పుడు నా వంతులో నేళ్ళు అట్లా ఇడిచాడే, ఫస్ట్ నువ్వు ముచ్చేలా నేర్చుకుంటావు నేళ్ళు. సర్లేనే బొంజేస్తానులేనే. సొంత అన్నమై ఉండి అవసరానికి సాయం అందించలేకపోతున్నావు. నీలాంటి వాడు తోడుబుట్టినా ఒకటే, పుట్టకపోయినా ఒకటే. ఆలోచన లేని ఆదేశం ఎందుకు పనికిరాదు, దాన్ని మూర్ఖత్వం అంట. ఆలోచించుకో మిత్రమా, ఈ భూమిపై ఎన్నాళ్ళుంటామో తెలియదు, ఎన్నాళ్ళు బ్రతుకుతామో తెలియదు. కాబట్టి తోటి వారికి సహాయం చేయి.